హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి మన కోసము అనేటువంటిది టర్మ్ 2లో వచ్చేసి సోషల్ స్టడీస్ చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ సాంఘిక శాస్త్రము. ఇప్పుడు మీరు ప్రతి ఒక్క గ్రామాల్లో పంచాయతీ సమితి ప్రాథమిక పాఠశాల అని మీరు చూసే ఉంటారు. ప్రాథమిక పాఠశాలలు మనము ఎన్నో గమనించి ఉంటాము. అంటే వాటిల్లో వచ్చేసి చదువు అనేటువంటిది ఉచితంగానే మనకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చౌక దుకాణము అని రేషన్ అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క రేషన్ అంగడిలో మనకు వచ్చేసి కావలసినటువంటి చక్కెర, కిరోసిను, కావలసినటువంటి నూనె, ఇవన్నీ మనకు వంట సామాగ్రిలన్నీ మనకు ఇక్కడ దొరుకుతుంది. ఈ యొక్క తపాలా కార్యాలయము మీరు చూసే ఉంటారు, పోస్ట్ ఆఫీస్. ఈ పోస్ట్ ఆఫీసులో డబ్బులు దాచుకోవడం కావచ్చు, లేదా వచ్చేసి మనము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఉత్తరాలు రాసేదానికి మనము ఈ యొక్క తపాలా కార్యాలయాన్ని మనము ఉపయోగిస్తూ ఉంటాము. తర్వాత జిల్లా కేంద్రీయ సహకార బ్యాంకు, ఇవి వచ్చేసి మనకు బ్యాంకులు వచ్చేసి మనకు అప్పు అనేటువంటిది ఇస్తుంది వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారులకు. తర్వాత వచ్చేసి మనము డబ్బుని దాచుకునే కోసము మనము మనము బ్యాంకుకి వెళ్ళడము జరుగుతుంది. వీటిని కూడా మనం చూసే ఉంటాం. ఈ చిత్రంలో కనిపించేటువంటి స్థలాలు ఏవి అనేటువంటిది మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు అన్నిటికీ మనము నోట్స్ అనేటువంటిది తర్వాత రాద్దాము. ఇది వచ్చేసి పంచాయతీ సమితి కార్యాలయము, ప్రజల కోసము పనిచేసేటువంటి కార్యాలయము. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రజలకు వచ్చేసి పేదలకు వచ్చేసి కావలసినటువంటి వైద్య సదుపాయాన్ని కల్పించేటువంటి ఆసుపత్రులు. తర్వాత విడిది స్థలాలు, ప్రియమైనటువంటి నిలయము. తర్వాత వచ్చేసి సర్వ మహిళా రక్షణ భట నిలయము, అంటే ఉమెన్ పోలీస్ స్టేషన్లు. తర్వాత విద్యుత్ సంస్థ, మనకు ఎలక్ట్రిసిటీ ఇచ్చేటువంటి సంస్థలు. ఇవన్నీ వచ్చేసి గవర్నమెంటు తోనే జరుగుతుందన్నమాట. ఇవన్నీ మనము తర్వాత నోట్స్ రాసినప్పుడు చూద్దాం. వీటికి ప్రశ్నలకు సమాధానాలు కూడా నోట్స్ రాసినప్పుడు చూద్దాం. తపాలా కార్యాలయము. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారికి హోసూరు పంచాయతీ సమితి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని జనని రాసినటువంటి శుభాకాంక్షల పత్రిక అన్నమాట. విద్యార్థిని జననికి మాజీ రాష్ట్రపతి ఏపీజే కలాం గారు పంపినటువంటి బదులు జవాబు చూడండి. ఇక్కడ తమిళంలో రాయడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు మనం తర్వాత చూద్దాము. పోస్ట్ ఆఫీస్ గురించిన కొన్ని ప్రశ్నలు. ఒక జాబు, ప్రయాణము. మనము జాబుల్ని అంటే రాసినటువంటి ఉత్తరాలని మనము పెట్టెలో వేస్తాం, తపాలా పెట్టెలో వేస్తాము. వాటిని తపాలా బంట్రోతు, అంటే తపాలా నుంచి తీసుకొని వెళ్ళేటువంటి పోస్ట్ మ్యాన్ వచ్చేసి సేకరించి తపాలా కార్యాలయానికి తీసుకుని వెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత మనం రాసినటువంటి ఉత్తరాన్ని అక్కడ జాబుల్ని ప్రాంతాల వారీగా విభజిస్తారు. అంటే స్టేట్ వారీగా, అంటే వివిధమైనటువంటి రాష్ట్రాల వారీగాను ప్రాంతాల వారీగా విభజిస్తారు. వాటిపై తపాలా ముద్ర వేసి నేల, నీరు, ఆకాశ మార్గాల ద్వారా పంపుతారు. అంటే నేల మార్గం అంటే ఈ యొక్క పోస్ట్ వ్యాన్ల ద్వారా, తర్వాత వచ్చేసి నీరు వచ్చేసి పడవల ద్వారా, తర్వాత వచ్చి పెద్ద పెద్ద షిప్పుల ద్వారా, తర్వాత వచ్చేసి ఓడల ద్వారా, తర్వాత ఆకాశ మార్గాల ద్వారా, అంటే ఎయిర్ విమానాల ద్వారా కూడా పంపుతూ ఉంటారు. అక్కడ మళ్ళీ జాబులపై ముద్ర వేసి ప్రాంతాల వారీగా విభజించి జాబు మీద ఉన్నటువంటి విలాసానికి చేరుస్తారు. మనకు విలాసము ఎక్కడైతే ఉందో దానికి కరెక్ట్గా చేర్చేస్తారు. తపాలా కార్యాలయంలో కార్డు, కవరు, తపాలా బిళ్ళలు, మనీ ఆర్డరు, విన్నపము, ప్రభుత్వ పోటీ పరీక్షల విన్నపాలు అమ్ముతారు. పొదుపు పత్రాలు, విద్యార్థులకు పొదుపు పథకాలు ఉంటాయి. అత్యవసరమైనటువంటి వార్తలు తపాలా కార్యాలయంలో తంతి మూలంగా శీఘ్రంగా పంపబడతాయి. ఆ కాలంలో వచ్చేసి ఎక్కువగా వచ్చేసి వీటిని ఉపయోగించేటువంటి వాళ్ళు తంతి మూలంగా వచ్చేసి టెలిగ్రామ్ అనేటువంటిది ఉపయోగించేవారు. ఇప్పుడు వచ్చేసి అవన్నీ మనము మొబైల్స్ ఉపయోగించడం వల్ల అవన్నీ కనుమరుగైపోయినాయి. తంతి మూలంగా శీఘ్రంగా పంపబడతాయి. తపాలా కార్యాలయానికి వెళ్ళి విషయాల్ని సేకరించు. మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. తర్వాత తపాలా బిళ్ళలను సేకరించు, ఆల్బమ్ తయారు చేయి. మనం వచ్చేసి స్టాంపులు ఉంటాయి కదా, వాటిని అతికించి స్టాంపులు మనము రకరకాలైనటువంటి స్టాంపులని ఆల్బమ్ తయారు చేయవచ్చు. నీ స్నేహితుడిని నీకు జాబు రాయమని చెప్పు. ఇద్దరు తపాలా పెట్టెలో వేయండి. తర్వాత మీకు ఈ జాబు ఏ విధంగా వచ్చి తీరుతుందో కలిసి చర్చించండి. వాటి గురించి తెలియజేయండి. ఇవన్నీ మీరు తపాలా కార్యాలయానికి వెళ్ళి గమనించండి. సో ఆ కాలంలో ఏ విధంగా చూడండి, కూత కూసేవారు, తర్వాత డోలుతో దండోరా వేయించేవారు, తర్వాత వచ్చేసి లేఖలు వచ్చేసి పత్రాలు, తాళపత్రాలు రాసేవారు, తర్వాత వచ్చేసి
ఈ యొక్క పావురాల ద్వారా పంపించేవారనమాట ఆ కాలంలో వచ్చేసి. సో నేడు సమాచార శాఖ యొక్క అభివృద్ధి వల్ల తంతి తపాలాలు పంపడము తగ్గిపోయింది. వీటి గురించి మనము తెలుసుకుందాము. బ్యాంకు గురించి తెలుసుకుందాం. ఈనాడు మనకు లెక్కనేనన్ని బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకుల్లో డబ్బును పొదుపు చేసుకోవచ్చు. పొదుపు ఖాతాలో కావలసినప్పుడు డబ్బును వేయవచ్చు, తీయవచ్చు. అంటే బ్యాంకులో డబ్బుల్ని తీసుకోవచ్చు, వేయవచ్చు అనమాట. భద్రంగా దాచవలసినటువంటి పత్రాలు, బంగారము, వెండి మొదలైనటువంటివి కూడా బ్యాంకుల్లో లాకర్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ వచ్చేసి మనము బ్యాంకు ద్వారా మనము చేసుకునేటువంటి పనులు. ఇప్పుడు వచ్చేసి మనకు ఏటీఎం కార్డులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి చూడండి. ఈ స్వయం చాలిత డబ్బు బట్వాడా యంత్రం ఏటీఎం అనేటువంటిది, ఇది స్వయం చాలిత డబ్బు బట్వాడా యంత్రము అని అంటారు. మనము బ్యాంకు ఖాతాలోని డబ్బును అనుకున్న సమయంలో తీసుకోవచ్చు. అంటే 24 గంటలు మనకు అవసరం ఉంటుంది. మనం ఊరికి వెళ్ళాలి, లేదా వచ్చేసి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వైద్య సమస్యలు ఉంటాయి, లేకపోతే ఆ పిల్లలకు ఫీజులు కట్టాలి, ఇలాంటి విషయాలకు మనం వచ్చేసి 24 గంటలు మనము ఏటీఎంలో వెళ్ళి మనము డబ్బుని అనేటువంటిది తీసుకోవచ్చు. తర్వాత చెక్కులు, చలానాల గురించి తెలుసుకోవచ్చు. ఈ యొక్క చలానాలు, చెక్కులు అనేటువంటిది బ్యాంకుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. వీటి గురించి పై క్లాసుల్లో మనం వివరంగా తెలుసుకుందాం. సరే, మన చుట్టూ ఉన్నటువంటి మన స్నేహితుల గురించి తెలుసుకుందాం. ఏంటి మన స్నేహితులు అంటే, ఇప్పుడు మనకు బట్టలు శుభ్రంగా వేసుకొని వెళ్ళాలి, చాకలి వాళ్ళని వెతుకుతాము, ఐరన్ చేసిస్తారు, ఐరన్ వాళ్ళని వెతుకుతాము. తర్వాత వచ్చేసి మనం గడ్డం గీసుకోవాలి, తర్వాత వచ్చేసి క్రాప్ కొట్టుకోవాలి అంటే మంగళ వాళ్ళని ఎతుకుతాము. సో ఈ విధంగా బార్బర్ని ఎతుకుతాము అనమాట. సో వైద్యము కావాలి, తర్వాత ఆసుపత్రులను ఎతుకుతాము. తర్వాత మనకు కూరగాయలు కావాలి, కూరగాయల బండ్లని వెతుకుతాము. తర్వాత వచ్చేసి వడ్రంగి, తర్వాత వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి చేనేత కార్మికులు, బట్టలు నేసేటువంటి వాళ్ళు, పోస్ట్ ఆఫీసు, బ్యాంకు, ఈ విధంగా వచ్చేసి ప్రతి ఒక్కరూ మనకు వచ్చేసి మన కోసం పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. వీరందరూ వచ్చేసి మన కోసము మనము బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చేసి చేసేటువంటి వీరందరూ వచ్చేసి చేసేటువంటి వృత్తుల ద్వారా మనము వారి యొక్క సహాయాన్ని పొందుతూ ఉన్నాము. సో ప్రజలు అంటే ఈ వృత్తులు చేయడం వల్ల తమ కోసం, తమపై ఆధారపడ్డ వారి కోసము పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు మనం డబ్బు ఇచ్చే మనం వచ్చేసి పనులు అనేటువంటి చేయించుకుంటాం అనమాట. దీన్నే పని లేదా వృత్తి అని అంటాము. మన సమాజంలో పలు రకాలైన వృత్తులు చేసి ప్రజలు కలిసి జీవిస్తూ ఉన్నారు. అన్ని వృత్తులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి, ఖచ్చితంగా ఆధారపడి ఉంటాయన్నమాట ఈ యొక్క వృత్తులు. ఇతడు ఇల్లు, అంతస్తుల మేడలు కట్టేవాడు, వడ్రంగి, తలుపు, కిటికీలు తయారు చేసేవాడు, నీళ్ల కొళాయి అమర్చేవాడు ప్లంబరు, భవనాలకు మరుగుదొడ్ల కొళాయిలను అనుబంధం చేసి వాటి మరమ్మతులు చేసేటువంటి వాళ్ళని ప్లంబరు అంటామన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మనకు చేసేటువంటి పనుల్లో మనకు కావలసినటువంటివి సమకూర్చేటువంటి పనుల్లో మనకు వీరందరూ వచ్చేసి తోడ్పడేటువంటి వారు. వీటి గురించి నోట్స్ రాసేటప్పుడు మనము ఖచ్చితంగా రాద్దాం. సరే, మన జీవితానికి అత్యవసరమైన వాటిని సమకూర్చే వాళ్ళ గురించి చూసాము. వాటిలో అతి ముఖ్యమైనటువంటిది శరీర ఆరోగ్యం. ఆరోగ్యంగా జీవించడానికి వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహాయపడతాయి. ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయన్నమాట. ప్రభుత్వము, సామాజిక సేవా సంస్థలు దీనికై అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకు మందులు ఇచ్చేటువంటి వారు వైద్యులు అనమాట. కాబట్టి మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆరోగ్య సేవిక అంటే నర్సులు వారానికి ఒకసారి గ్రామానికి వెళ్ళి మందులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట. పూర్వకాలంలో జరిగేది. ఇప్పుడు వచ్చేసి అనేకమైనటువంటి గుడారాలు ఉపయోగించి, ప్రభుత్వ టెంటులు ఉపయోగించి అనేకమైనటువంటి వైద్య సేవలను కూడా అందిస్తూనే ఉన్నారనమాట. అక్కడక్కడ చూస్తూ ఉంటాము. సో ఇక్కడ వచ్చేసి మెడికల్ క్యాంపులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వచ్చేసి మెడికల్ అనేటువంటిది చాలా అవసరము. నగరాల్లో ప్రభుత్వ వైద్యశాలలు, గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మారుమూల ప్రాంతాల్లో సంచార వైద్యశాలలు ప్రజల ఆరోగ్య రక్షణకై పనిచేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఉచిత సేవలు అందిస్తాయి. ఇక్కడ డబ్బు అనేటువంటిది తీసుకోరనమాట. ఇప్పుడు ప్రభుత్వ వైద్యశాలలో సిద్ధ వైద్యానికి కూడా ప్రాముఖ్యం అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. కాబట్టి చెన్నైలో కూడా వచ్చేసి చాలా పెద్ద సిద్ధ వైద్యశాల వచ్చేసి తాంబరము, క్రోంపేటకి మధ్యలో ఉన్నదనమాట. సో ఇది వచ్చేసి శానిటోరియం దగ్గర ఉన్నది. చాలా ఉచితమైనటువంటి సేవలు అనేటువంటిది ప్రజల కోసము ప్రభుత్వము పని చేస్తూనే ఉన్నదనమాట. లేదని ఎవరు చెప్పేదానికి లేదు. ప్రభుత్వం అనేటువంటిది పని చేస్తూనే ఉంది, ప్రజల కోసం పని చేస్తూనే ఉంది. ఇప్పుడు ప్రభుత్వ
వైద్యశాలల్లో సిద్ధ వైద్యానికి కూడా ప్రాముఖ్యమైనటువంటి ఇస్తూ ఉన్నారు. అనారోగ్యానికి ఉండేటువంటి జంతువులకు, పక్షులకు పశు వైద్యశాలల్లో చికిత్స అనేటువంటి చేస్తూనే ఉన్నారనమాట. ఇవన్నీ మనము తర్వాత నోట్స్ రాసినప్పుడు చూద్దాం. సరే, కొంతమంది వచ్చేసి మనలో ఒకరుగా ఉంటారనమాట. ఎలాగా అని మనం తెలుసుకోవాలి. ఎలాగంటే మనము టీచర్లు కావచ్చు, తర్వాత వ్యవసాయదారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, రక్షణ చెత్తని తీసుకొని వెళ్ళేటువంటి మున్సిపాలిటీ లో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, చెత్తను తీసివేసేటువంటి పని వాళ్ళు, మన కోసము వాళ్ళు ఆ యొక్క చెత్తను బ్యాడ్ స్మెల్ అనమాట, దుర్వాసనను కూడా ఓర్చుకొని మన కోసం పనిచేస్తున్నటువంటి వారికి చేతులెత్తి మనము నమస్కారము చేయొచ్చు అనమాట. కాబట్టి వారు మనం ఆరోగ్యం కోసము, మన యొక్క ఆరోగ్యం కోసము వాళ్ళు ఆ చెత్తను వచ్చేసి లెక్క చేయకుండా ఆ యొక్క వాటిల్లో కూడా వచ్చేసి వెళ్ళి పనిచేసి మన కోసము మనం ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి మనము అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేసేటువంటి పనులకి మనము సెల్యూట్ అనేటువంటిది చేయాల్సిందే ఎవరైనా సరే. తర్వాత వచ్చేసి చిన్న చిన్న బస్తాలను మోసేటువంటి వారు, పెయింట్ వర్క్ చేసేవాళ్ళు, చిన్న అంగళ్ళు పెట్టుకునే వాళ్ళు, తర్వాత వచ్చేసి చిల్లర సామాన్లు అమ్ముకునేటువంటి వారు, తర్వాత చెత్తా చెదారాన్ని వచ్చేసి ఏరి మన యొక్క ఇంటి పక్కన ఉన్నటువంటి వాటిని వాతావరణాన్ని శుభ్రం చేసేటువంటి వారు, ఇలాగా కోకొల్లలుగా మనకు ఎవరో ఒకరు మనకు ప్రతి నిత్యము మనకు సహాయం అనేటువంటి చేస్తూనే ఉన్నారనమాట. మనం ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడేటువంటి కార్మికుల గురించి తెలుసుకుందామా. రోడ్లను శుభ్రం చేయడము, మరమ్మతు చేయడము, సార్వజనిక విసర్జన శాలలు అంటే మరుగుదొడ్లను, మామూలుగా వచ్చేసి ఒక పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి, చెత్త కుండీలను, మురికి నీరు కాలువలను శుభ్రం చేయడము మరియు మరమ్మత్తు లాంటి వృత్తుల్ని చేసేటువంటి స్నేహితులు మన సమాజంలో ఉన్నారు. వాళ్ళు మనకు చక్కగా సేవ చేయాలంటే మనం వాళ్ళకు ఎలా సహాయం చేయాలో నీకు తెలుసా? మనం మరుగుదొడ్లను సరైనటువంటి రీతిలో ఉపయోగించాలి. చెత్తను మగ్గేటువంటి చెత్త, మగ్గని చెత్త అని 2 రకాలుగా విభజించాలి. మురికి నీటి కాలువల్లో చెత్తా చెదారము అడ్డుకోకుండా ఉన్నట్లు చూసుకోవాలి. వీధిలో ఉమ్మివేయడము, చెత్తను పారేయడము అనేటువంటిది చేయకూడదు. ఎందుకంటే మనలాంటి మనుషులే కదా వాటిని శుభ్రపరిచేది. ఒక్క రోజు వీళ్ళంతా పని చేయకపోతే ఏం జరుగుతుందో మీరు ఆలోచించుకోండి. కాబట్టి వారిని గౌరవించడం అనేటువంటిది చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత వచ్చేసి నీ చుట్టుపక్కల మరమ్మతు పనులు ఏవేవి జరుగుతున్నాయి, వీధిని శుభ్రపరిచేటువంటి వీధి దీపాలు చేసేది ఎవరు, ఇవన్నీ వచ్చేసి అందరికీ ఈ వస్తువులను ఏర్పాటు చేసేవాళ్ళు పంచాయతీ వాళ్ళు. వీధి దీపాలు, తాగునీరు, రహదారులు, శరీర ఆరోగ్యము, వినోద కాలక్షేపము, విద్య మొదలైనటువంటి ప్రజల కనీసమైనటువంటి అవసరాలు పంచాయతీ వాళ్ళు తీరుస్తూనే ఉన్నారనమాట. సో ఇక్కడ పంచాయతీ గ్రామంలో ఉండేటువంటి దాన్ని గ్రామ పంచాయతీ అంటారు. పెద్ద గ్రామం అనుకోండి పెద్ద గ్రామ పంచాయతీ అంటారు. పట్టణం అనుకోండి పురపాలక సంస్థ మున్సిపాలిటీ అంటారు. నగరం అయితే నగరపాలక సంస్థ కార్పొరేషన్ అని అంటారు. సో ఇవి వచ్చేసి ప్రజలకు అవసరమైనటువంటి వసతి సౌకర్యాలని కల్పిస్తాయన్నమాట ఇవన్నీ. సో ఈ విధంగా మీ ఇంటికి అవసరమైన నీళ్లు ఎక్కడి నుంచి లభిస్తాయి? మనము కనీస అవసరాల్లో నీళ్ళు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. నీటి కొరత గల ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసేటువంటి పొదుపుని వాడుకోవడానికి ఉపయోగించబడేది నీటి కాలువ తొట్టి. సో వీటి నిర్వహణ బాధ్యతలన్నీ ఎవరు తీసుకుంటారు? గ్రామ పంచాయతీ నగర అధ్యక్షులు అనేటువంటి వాళ్ళు తీసుకుంటారనమాట. మనము ఆ యొక్క పంచాయతీల్లో మనం వచ్చేసి ఆ యొక్క నీటి సౌకర్యానికి మనం కావలసినటువంటి డబ్బుని కానీ చెల్లించినట్లయితే వాళ్ళు మనకు కనెక్షన్లు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. చౌక దుకాణాలు మనకు ఏ విధంగా పనిచేస్తున్నాయి? ఎలాగ చౌక దుకాణం అంటే రేషన్లు అనమాట. తక్కువ ధరలో నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటువంటి స్థలమే చౌక దుకాణము. ఇది నిత్యావసర వస్తువుల్ని అందించేటువంటి దుకాణము. ఇదే ప్రజా వినియోగ విక్రయశాల అని కూడా పిలువబడుతుంది. ఈ వస్తువుల్ని కొనేందుకు మనము రేషన్ కార్డులు అనేటువంటిది ఉపయోగించాలన్నమాట. ఈ రేషన్ కార్డు గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. ప్రజల ఆదాయానికి తగినట్లుగా ఈ రేషన్ కార్డు అనేటువంటి ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుంది, మంజూరు చేయబడుతుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ చౌక దుకాణాలు అనేటువంటిది ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనము ఎక్కడైనా సరే దుకాణంలో మనము తీసుకోవచ్చు అనేటువంటిది ఈ యొక్క తెలపడం జరిగింది. కాపాడే చేతుల గురించి మనం తెలుసుకుందాము. ఫైర్ డిపార్ట్మెంట్, తర్వాత అంబులెన్స్. ఇక్కడ చూడండి, రక్షక బట నిలయంలో వచ్చేసి 100 కొడతారు. అగ్ని ప్రమాదక కేంద్రంలో వచ్చేసి 101, అంబులెన్స్కి వచ్చేసి 102, 108 కొట్టడం జరుగుతుందన్నమాట. చిత్రంలో నువ్వు ఏం చూస్తున్నావు? నువ్వు అక్కడ ఉంటే వెంటనే ఏం చేసేవాడివి? వీరిలో ముందుగా ఎవరిని పిలుస్తారు? ఈ విధంగా వచ్చేసి అనేకమైనటువంటి ప్రశ్నలకు మనము సమాధానాలు తర్వాత తెలుసుకుందాము.
అగ్నిమాపక కేంద్రంలో పనిచేసే వారిని అగ్నిమాపక దళము అని అంటారు. అకస్మాత్తుగా ఏర్పడేటువంటి అగ్ని ప్రమాదాల్లో మంటను ఆర్పడానికి నీళ్లు సహాయపడతారు. వీళ్ళు వచ్చేసి నీళ్ళు అనేటువంటిది ఆ యొక్క అగ్ని ప్రమాద బండిలో ఉంటుందన్నమాట. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము కాకుండా కాపాడుతారు. అంటే ఆ యొక్క అగ్ని ప్రమాదం నుంచి మనల్ని కాపాడేటువంటి వాళ్ళని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాపాడతారనమాట. తర్వాత వచ్చేసి తుఫాను, వరదలు, భూకంపాలు మొదలైనటువంటి ప్రకృతి బీభత్సాలు కూడా ఏర్పడినప్పుడు వీళ్ళు ప్రజల్ని కాపాడి మహోపకారము అనేటువంటిది చేస్తారన్నమాట. వీళ్ళకి చేతులెత్తి నమస్కరించవచ్చు అనమాట. ఆ తర్వాత రక్షక భటులు పోలీసు వ్యవస్థ వచ్చేసి వీళ్ళు ఎక్కడుంటారు, వీళ్ళు పని ఏంటి, ఇవన్నీ మనం తర్వాత తెలుసు. మన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని దొంగలించినప్పుడు లేదా మనకు ఏదైనా ఆపద ఏర్పడినప్పుడు ఎవరైనా మనకు ఆపద కలిగించాలని అనుకున్నారనుకోండి, ఏర్పడినప్పుడు సహాయం చేయడం వచ్చేసి వీళ్ళ యొక్క కర్తవ్యము. ఆయా ప్రాంతాల్లో పనిచేసినటువంటి రక్షక భటులు శాంతి భద్రతల్ని కాపాడుతూ ఉంటారు. అంటే ప్రజలను వచ్చేసి వీళ్ళు రక్షణ కవచంగా కాపాడుతూ ఉంటారనమాట. ఈ యొక్క రక్షక భటుల యొక్క పనులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పని ఏంటి అంటే నేరాలు జరగకుండా చూడడము, రాకపోకల్ని క్రమబద్ధం చేయడము. అంటే వాహనాలు వచ్చేసి అటు ఇటు పోతూ ఉంటే వాటిని వచ్చేసి కొన్ని స్టక్ అయిపోయి ఉంటాయి అనమాట. ట్రాఫిక్ జాము అంటాం కదా, ఆ యొక్క ట్రాఫిక్ జామ్ జరగకుండా వాటిని కాపాడడం అనేటువంటిది ఈ యొక్క పోలీస్ వాళ్ళ యొక్క కర్తవ్యము. రక్షక భటులు మనం ఇచ్చేటువంటి ఫిర్యాదుల్ని నమోదు చేసుకొని దానికి తగినట్లుగా చర్యలు అనేటువంటి చేపడతారు. రక్షక భటులు 24 గంటలు పనిచేయడం వల్ల మనం సురక్షితంగా ఉంటున్నాము. వాళ్ళు లేకపోతే మనము ఇంత నిశ్చింతంగా మనం వచ్చేసి నిద్రపోలేమన్నమాట. కాబట్టి వారి యొక్క సహాయ సహకారాలు అనేటువంటిది 100% అనేటువంటిది వాళ్ళ యొక్క సహకారం లేకపోతే మనం వచ్చేసి మనము హాయిగా ఉండలేమన్నమాట. సో కాబట్టి వారి యొక్క 24 గంటలు వాళ్ళు మనల్ని కాపాడుతూనే ఉన్నారు. సో అది మటుకే కాకుండా ఇవన్నీ ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి పనులు చేసేటువంటి ప్రజాహిత సంస్థలు. ఇవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఇవి వ్యక్తి సంబంధమైనటువంటివి కావు. అంటే వ్యక్తి తనిగా వచ్చేసి రన్ చేసేవి కాదనమాట. అంటే తనిగా ఒక కంపెనీ ఏర్పాటు చేసుకున్నటివి కాదు. వీటి పనులు, ప్రయోజనాలు ప్రజలందరికీ వర్తిస్తాయి, ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి అనమాట. కాబట్టి మనము ఈ దేశంలో ఉన్నాము అంటే ఆ దేశం యొక్క అన్ని వాటికి వర్తిస్తాయి అనమాట. సైనిక దళము, నౌకాదళము, వైమానిక దళము, ఇవన్నీ వచ్చేసి మనము అన్ని రకాల ప్రజలకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేశంలోనో లేకపోతే ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ వర్తిస్తాయి అనమాట.